గురుగారు భోగి అంటేనే మనకు తెలుసు. అంటే పొద్దున్నే కట్టెలతో మనం భోగి వెలిగించుకుంటాం. కానీ ఈ రోజుల్లో భోగి అంటే ఇంట్లో ఉన్న పాత సామాన్లు, చెక్క సామాన్లను తీసుకొచ్చి చేస్తున్నారు. అసలు భోగి ఏ విధంగా జరుపుకోవాలి? భోగి మంటలు అసలు ఎందుకు వేసుకుంటామండి? రైట్. ఒక మంచి ప్రశ్న ఇది. సైంటిఫిక్‌గా చెప్పడానికి ఒక ప్రశ్న. అలాగే మనకి శరీరానికి అనుకూలంగా ఉంటుంది. యాక్చువల్‌గా మన పండుగలన్నీ కూడా ఖగోళ శాస్త్రంతో ముడిపడి ఉంటాయి. అవును. స్పష్టంగా ఖగోళంతో ముడిపడి ఉంటాయి. వాతావరణంలో వచ్చేటువంటి మార్పును చూపించడానికి ఆ పండుగ రోజున ఏమేమి తింటే మన ఆరోగ్యం సమతుల్యత ఉంటుంది, వచ్చేటువంటి కాలానికి మన శరీరం అనుకూలంగా ఉంటుందని చెప్పేదే ఏకైక శాస్త్రం సనాతన మాత్రమే. అవును. ఇంకే మతంలో కూడా ప్రకృతిని ప్రేమించమని, ప్రకృతినితో పూజించమనేటువంటి ధర్మాలు ఏవి లేవు. కేవలం సనాతన ధర్మం మాత్రమే ఉంది. అందులో సందేహమే లేదు. నేను గర్వంగా చెప్పుకుంటాను ధర్మం గురించి. కాబట్టి ఇటువంటి ధర్మంలో మరి ఈ పండుగ ఏమిటి, భోగి పండుగ ఏమిటి అని అంటే 2 రకాలు ఇక్కడ. ఇప్పుడు మనకు వచ్చేటువంటిది కాలంలో ఇప్పుడు మనం దాన్ని ఏమంటారంటే ఒక రకంగా శీతాకాలం వెళ్ళిపోయి వేసవి కాలానికి అవును. దగ్గరలో ఉండం. నిజంగా చెప్పాలంటే ఈ మకర సంక్రమణ సూర్యుడు మధ్యాహ్నం పూట అసలు చొర్రన మంట పెడతాడు, మనకి ఒంటిని కాల్చేస్తాడు. అవును. అంత సూటిగా తగులుతాయి ఆయన కిరణాలు. అంటే అసలు స్పష్టమైనటువంటి కిరణాలు అంట. అంటే కొత్తగా వచ్చినటువంటి కిరణాలు, ఉత్తరాయణంలో కొత్త కిరణాలు అవి టక్కున తగులుతాయి మనకి. దానివల్ల చర్మం చిట్లిపోతుంది, గ్యారంటీకి హ్మ్. హ్మ్. చిట్లిపోతుంది. ఉదయం ఏమో మబ్బు మంచు కురుస్తుంటుంది, మధ్యాహ్నం మధ్యాహ్నం. ఎండ ఉంటుంది, సాయంత్రం కల్లా చలి పెడుతుంటుంది, వణుకు పుడుతుంటుంది, తెల్లవారుజామున మళ్ళీ ఇంకా ఘోరమైన చలి -డిగ్రీలకు వెళ్ళిపోతాం మనం. అంటే ఇది వాతావరణంలో వచ్చేటువంటి మార్పును సూచిస్తుందిగా. మరి ఇలాంటి టైంలో మనం చేయాల్సినటువంటి భోగి పండగ ప్రత్యేకత ఏమిటి అని అడిగితే, మనం వేయాల్సింది భోగి మంటల్లో పాత ఈ సామాన్లు కాదమ్మా. హ్మ్. ఒకప్పటి కాలంలో టేకు మంచాలు ఉండేవి. అవును. టేకు మంచాలు మాత్రమే, టేకు కుర్చీలు మాత్రమే ఉండేది. ఇవి మనకు ఆ టేక్ అనే పదానికి అర్థం లేకుండా ఉంది. ప్లై వుడ్, ఇంకో వుడ్, ఇంకో వుడ్, మామూలు బెడ్, ఇవన్నీ తీసుకొచ్చి మనం ఆ యొక్క మంటల్లో వేస్తే మనకి ఇటువంటి పనికి మాలినటువంటి పదార్థాలు వేసి మనం కనుక భోగి మంటలు చేస్తే మనకి క్యాన్సర్ రావడం ఖాయం. ఎవరైనా ప్లాస్టిక్ వేసి, ఇంట్లో ఉన్నటువంటి ప్లైవుడ్ లాంటిది వేసి ఎవరైతే మీరు కనుక భోగి మంటలు వేస్తున్నారో, మీకు అలాగే తుమ్మముళ్ళు ఉంటాయి కదా, తుమ్మకర్రలు ఉంటాయి, అవి వేసి మంటలు పెడుతున్నారో మీకు క్యాన్సర్ రావడం ఖాయం. ఇది కాదు, భయపెడుతున్నారు ఏంటండి? అరే నిజం చెప్తే భయం ఎందుకు నిజం. దానికి? అవును. నేను నిజమే మాట్లాడుతున్నాను. ఇది కాదని నన్ను ప్రూవ్ చేయమని చెప్పండి.